జీహెచ్ఎంసీ కాజాగూడ హైదరాబాద్ మహానగరం మందు సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తితో మెట్రో ఉదయం డైరీ ఆవిష్కరింపజేయడమైంది. డైరీ గురించి వారు చాలా చక్కగా వివరించారు. తర్వాత 9వ తారీఖు ఉగాది పండుగ సందర్భంగా హిందువులకు ఉగాది శుభాకాంక్షలు మరియు 11వ తారీఖు రంజాన్ మాసం రంజాన్ పండుగ సందర్భంగా హిందూ సోదరులకి కాక ముస్లిం సోదరులకు కూడా అంతా మనయో బాయ్ బాయ్ అని వారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు మనస్ఫూర్తిగా తెలియజేసిన వెంకట నరసింహమూర్తి మరియు 17వ తారీఖు శ్రీరామనవమి నిర్దేశించి ఆలయంలో జరుగు కార్యక్రమాలు వివరించారు. 22వ తారీఖు నాడు సాయిబాబా యొక్క 8వ వార్షికోత్సవం గురించి తెలియజేశారు బొంత వెంకట నరసింహమూర్తి. కాజాగూడ సాయిబాబా ఆలయం ఉన్నాం. ఇక్కడ ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి గారు కూడా ఈ అందుబాటులో ఉన్నారు. ఈ సాయిబాబా మందిరంలో మెట్రో ఉదయం డైరీని వారిచే ఆవిష్కరింపజేస్తూ ఒక నిమిషం వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి. నమస్కారం బ్రహ్మయ్య గారు, బదరయ్య గారు. మీరు ఈ డైరీలో చూశారు. ఒక నిమిషం ఈ డైరీ గురించి కానీ మా ఛానల్ గురించి కానీ ఒకసారి మీ యొక్క తొలి పలుకులు ఉపోద్ఘాతంగా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా దోహిల్ పబ్లికేషన్స్ వారు మంచి డైరీని ముద్రించినారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీంట్లో అన్ని వర్గాల వారికి సంబంధించిన విశ్లేషణ దీంట్లో ఉన్నది. ఈ డైరీ చాలా చాలా బాగుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా మరియు ఆ కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేయదలుచుకున్నారో ఒకసారి వివరించండి. భక్తులందరికీ ఈ ఉగాది 9వ తారీఖున ఏప్రిల్ 9వ తారీఖున వస్తున్నది. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లనే 11వ తారీఖు రంజాన్ పండుగ మహమ్మదీయులు మహాపవిత్రంగా భావించే నెల అంతా ఉపవాసం ఉండి 11వ తారీఖు ఉపవాసం విరమించి 11వ తారీఖు మధ్యాహ్నం నమాజ్ చేసుకొని చాలా ఘనంగా జరిపించుకునే ముస్లింల పండుగ రంజాన్ పండుగ. అట్టి పండుగకు ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఉగాది శుభాకాంక్షలు అందరి హిందువుల పండుగలకు అందరికీ ముఖ్యమైన పండుగ. శోభకృత నామ సంవత్సరాన్ని షష్ఠి పలికి క్రోధినామ సంవత్సరంలో అడుగుడగబోతున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం అందరూ కూడా క్రోధం చెందకుండా శాంతంగా ఉండి ప్రజలందరూ సుఖశాంతంతో వర్ధిల్లాలని, సాయిబాబా వారి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి అందరికీ ఉండాలని నేను భగవంతుని సాయిబాబాని కోరుకుంటున్నాను. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి కులమతాలకు అతీతంగా హిందువులకు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేసిన చైర్మన్ నరసింహమూర్తి గారికి మా యొక్క టీవీ తరఫున ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా భద్రయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు 17వ తారీఖు శ్రీరామనవమి ఉత్సవాలు మన గుడిలో చాలా అద్భుతంగా నిర్వహించదలుచుకున్నాము. శ్రీరామనవమి ఉత్సవాలు అంటే బాబా గారు ఉన్నప్పుడు కూడా చాలా ఘనంగా షిరిడీలో నిర్వహించేవారు. అలాగే మనం ఉదయం కాకడాలతో మొదలుపెట్టి పంచామృతాభిషేకము, సంవత్సర పూజ, 8:30కి మేడతాళాలతో సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని బండరామరెడ్డి గారు హైమావతి దంపతులు వాళ్ళ ఇంట్లో 709 నిహారిక లేక్ ఫ్రంట్లో నుంచి తోడుకొని వస్తాం. మరియు శ్రీరామ లక్ష్మణుల్ని డి రాజశేఖర్ గారు వారి కుమారుడు స్వగృహం విల్లా నెంబర్ 11 బ్లాక్ మాయిల్స్ నుంచి తోడుకుని వచ్చి సీతారామ కళ్యాణం కింద హాల్లో ఘనంగా నిర్వహించడానికి మేము నిశ్చయించుకున్నాము. సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణ విందు భోజనము ఘనంగా అందరికీ ఏర్పాటు చేస్తున్నాము. సాయంత్రం 6 గంటలకి సంధ్యారతి, 6:30కి చాలీసా భజన, 8 గంటలకి శేషారతి జరుగుతుంది. ఇది శ్రీరామనవమి ఉత్సవాల తాలూకా కార్యక్రమం మన గుడిలో నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు.
22వ తారీఖుని మన ఏప్రిల్ 4, 2015ని స్టార్ట్ చేసి ఏప్రిల్ 22, 2016కి ముగించడం అయింది. మొదటి ఇనాగరేషన్ ఫంక్షన్ 22/4/2016 జరిగింది. అలాగే ఈ 22/4/24ని అష్టమ వార్షికోత్సవం జరిపించుకుంటున్నాము. అది కూడా చాలా ఘనంగా నిర్వహించబోతున్నాము. దానికి కూడా కాకడారతి, శ్రీరాభిషేకము, బాబా పూజ, భజన, మధ్యాహ్న ఆరతి, అన్నప్రసాద వితరణ, సంధ్యారతి, పల్లకి సేవ, శేషారతి మొదలైనవన్నీ ఏకదాటిగా జరిపించి బాబావారి కృపకి పాత్రలు కావుదామని మనం చేసుకుంటున్నాం. జై సాయినాథ్. సాయి బాబా కే జై. సాయి బాబా కే జై. సాయి బాబా కే జై.